హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది మా ఇంట్లో ఉన్న శంకు పువ్వు మొక్క అండి. ఒకటే మొక్కగానండి చక్కగా 2 షేడ్స్లో వస్తుందండి పువ్వు. చూడండి ఇలా. ఇదిగోండి అదే మొక్క, చూడండి కలర్. నేను ఫస్ట్ బ్లూ కలర్ అని తీసుకొచ్చి వేసానండి, డబుల్ పెటల్ది. కానీ అవి సీడ్స్ పడి, మరి సీడ్స్ మారతాయో ఏంటో నాకైతే తెలియదు కానండి, నేను వేరే ఏమీ పెట్టలేదు. కానీ అవి విత్తనాలు పడండి రకరకాలుగా వచ్చేస్తున్నాయండి. ప్యూర్ వైట్ కూడా ఉందండి, తర్వాత డబుల్ పెటల్ బ్లూ కూడా ఉంది. అది మళ్ళీ నెక్స్ట్ చూపిస్తానండి. ఇది మొత్తం కృష్ణ తులసి మొక్క అండి. ఇక్కడ దీన్ని సపోర్ట్ చేసుకొని మొత్తం పాపం మా చెట్టుని కనిపించకుండా చేసేసిందండి. తీసేద్దాం అనుకున్నాను కానీ మొక్కలను తీయడం అంటే తొందరగా మనసు ఒప్పదండి. అలాగే ఇదేమో కృష్ణ కమలము, రాఖీ ఫ్లవర్ అంటారు కదండి. ఇంతకుముందు కూడా చూపించాను మీకు. కాకపోతే ఇప్పుడు చూపించడానికి కారణం ఏంటంటే అండి, ఈ మధ్యలో మొత్తం చక్కటి మొక్కలు వేసానండి. ఇది మే ఫ్లవరు, కనకాంబరము, ఈ టేబుల్ రోజెస్, లిల్లీస్ అన్ని రకాలు వేసానండి. ఇందులో కొంచెం ఇలా ఉంచేసుకున్నామండి మొక్కల కోసమని. లోపల ఇవి పైన మొత్తం కృష్ణ కమలం మొక్కను మొత్తం అల్లిచ్చేసానండి. అల్లిచ్చేసరికి మొత్తం చూడండి ఎలా అయిపోయిందో. ఇదిగండి మొత్తం ఇందులో మొక్కలు మొత్తం లిల్లీసు అన్ని మొక్కలు పోయినాయండి, నీడైపోయి. అవి కొద్దిగా ఎండన్న తగలాలి కదండి. ఇప్పుడు ఇది మొత్తం కృష్ణ కమలం ప్లాంట్ అండి. చూడండి ఎలా అల్లుకుపోయిందో మొత్తం. నేను సమ్మర్లో కారుకి ఎండ రాకుండా ఉంటుంది, ఎక్కిద్దాము అనే ఉద్దేశంతో పెట్టానండి ఇదంతా. కానీ అసలు ఇంత బాగా అల్లుకుంటుంది అనుకోలేదండి మొక్క. చూడండి కొంచెం తీగలు కట్టేసండి సైడు. ఇది కింద నుంచి అండి, ఇది వరకు మీకు పైనుంచి చూపించాను కదండి మొక్క. చూడండి అసలు ఎంత బాగా అల్లుకుపోయిందో. కానీ చాలామంది అడుగుతున్నారండి మొక్కలు ఉన్నాయా ఇస్తారా అని. కానీ ఇది అంటుకట్టాలి అండి. ఇప్పటి వరకు నేను అంటుకట్టలేదండి. ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి మీకోసమైనా ట్రై చేస్తాను అంట్లు కట్టడానికి. ఇది మొత్తం లోన సైడ్ అండి. ఇంతకుముందు మీకు పైన చూపించాను. చూడండి ఎలా అల్లుకుపోయిందో. నాకు కట్ చేద్దామన్నా కూడా మనసు ఒప్పట్లేదండి, ఎందుకంటే పచ్చగా ఉంటే ఆ ఆనందం వేరు కదండి. చూడండి ఎలా ఉందో. నాకు ప్రకృతి అన్నా, పచ్చదనం అన్నా, పక్షులు అన్నా చాలా ఇష్టం అండి. అందుకే ఇలా పెంచేసుకున్నానండి. ఇది మొత్తం ఎండాకాలం చాలా చల్లగా ఉంటుందండి. ఇక మేమైతే ఇక్కడే ఉంటామండి ఎక్కువ శాతం. పల్లెటూరులో ఉన్నట్టుగానే ఉంటుంది మాకైతే. ఇలా ఇదివరకట్లాగా మంచాలు, ఎవరు వచ్చినా ఇక్కడే కుర్చీలు వేసుకొని సరదాగా ఇక్కడే కూర్చుంటామండి. భోజనాలు చేయాలన్నా, మా పిల్లలు వచ్చినా మొత్తం ఇక్కడే స్పెండ్ చేస్తామండి ఎక్కువ శాతం. చూసారా ఎంత నీడగా ఉందో, చాలా బాగుంది కదండి. మెయిన్ నేను కారుకి ఎండ రాకుండా ఉండడం కోసం అన్నట్లుగా పెట్టానండి. మళ్ళీ ముందు షెడ్లు అలాంటివి అంటే ఎందుకో మొత్తం మూసేసినట్టు ఉంటుంది, వద్దులేమని పెట్టాను. కానీ ఈ చెట్టు మాత్రం ఇంత బాగా అల్లుకుపోయిందండి. కాకపోతే ఈ మధ్యలో ఉన్న ప్లాంట్స్ మొత్తం పోయినాయండి. ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ తీసుకొచ్చి వేయాలండి. ఇది మొత్తం ఇదంతా ఇండోర్ ప్లాంట్స్ వేయాలండి. కాకపోతే అండి చెట్లు పెంచుకుంటే ఆనందమే కానండి, మనం ఎన్నిసార్లు ఊడ్చినా తుడిచినా కానండి పండు ఆకులు, ఆ పువ్వులు విత్తనాలు అన్నీ ఎండిపోయిన పువ్వులు గాలి వస్తే రాలుతానే ఉంటాయండి. మనం ఎన్నిసార్లు ఊడ్చినట్టు ఉండదండి. అట్లాగని ఇబ్బంది పడితే కుదరదు కదండి. చూడండి మా ఇంటి చుట్టూ ఎంత పచ్చదనం ఉంటుందో. ఇక వీటిల్లో మానేస్తాలండి. అదే అండి పిచ్చుకలు, రకరకాల పిచ్చుకలు, కలర్స్ ఉన్నాయండి. అసలు మనం బర్డ్స్ పార్క్కి వెళ్ళే అవసరం లేదండి. మా ఇంట్లోనే ఎన్నో రకాల పక్షుల్ని చూడవచ్చు. చూసారండి. నేను మెయిన్ పెట్టిన కారణం కారుకి ఎండ రాకుండా ఉండాలని పెట్టానండి. కానీ ఇంతలా విరిగిపోయినాయండి. చూడండి అలా తీగలు అల్లేసామండి మొత్తం. ఆ తీగలకి ఇది మొత్తం ఇలా పాకిపోయిందండి. ఇంటి చుట్టూ పచ్చదనమేనండి నాకు. రకరకాల పువ్వులు,
రకరకాల పక్షులు, రకరకాల మొక్కలు. ఇవేనండి నా నేస్తాలు. పొద్దున్న లేస్తే నేను వీటితోనే మాట్లాడుతూ ఉంటానండి. గుడ్ మార్నింగ్ వీటికే, గుడ్ నైట్ వీటికేనండి చెప్పేది. చూసారండి ఎలా ఉన్నాయో. ఈ ఫ్లవర్ ఏంటో మీకు తెలిస్తే చెప్పండి. వీటి పేరైతే నాకు తెలియదు కానీ మొక్క పచ్చగా ఉంటుందండి. ఎండాకాలం కూడా నీళ్లు పోస్తే ఎప్పుడూ చాలా పచ్చగా ఉంటుంది. అలాగని చెప్పి తీసుకొచ్చేసానండి. చూడండి ఎలా విరిగిపోయిందో ఈ చెట్టు కూడా. ఇదిగోండి. ఇవి ఇంటికి వన్ సైడేనండి మీకు చూపించేది. చూసారండి, మే ఫ్లవర్ దగ్గర నుంచి ఉన్నాయండి నా దగ్గర. కాకపోతే మొత్తం ఈ నీడ అయిపోయి చాలా వరకు పోయినాయండి. మళ్ళీ కలెక్ట్ చేసి పెట్టుకోవాలండి నేను. ఓకే అండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి ఇంట్రెస్టింగ్ మొక్కలతోని మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.